మీ 5 నెలల పాలనలో ఉన్నవి ఊడవిక్తా ఉన్నారు. ప్రజల కష్టాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీరు 6 గ్యారెంటీలు అన్నారు. మీ 6 గ్యారెంటీల్లో అసలు నిజంగా అమలైనాయా? 6 గ్యారెంటీలు 5 అయిపోయినాయని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మీరు చూస్తే ఈ 6 గ్యారెంటీల్లో 5 అయిపోయినాయి అంటున్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, 6లో 5 అయినాయా? 6లో మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అమలైందా? కాలేదు. అంటే మొదటి గ్యారెంటీ ఫెయిల్. రెండవ గ్యారెంటీ రైతులకు రైతు బంధుకు 15,000 రూపాయలు, వడ్లకు మొక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000 అయిందా? రెండవ గ్యారెంటీ కాలేదు, ఫెయిల్. మూడవ గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు. పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో? జరగలేదు. మూడోది ఫెయిల్. నాలుగోది యువ వికాసం. విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. నాలుగోది కూడా అమలు కాలేదు, ఫెయిల్. ఐదవది చేయూత. రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, ఆసరా పెన్షన్దారులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఐదవది ఇవ్వలేదు, ఫెయిల్. మీరు 6లో 5 అయినాయి అన్నారు. 6లో 5 కాలేదు. 6లో 5 కాలేదు. ఒకటైంది ఏంది? గృహజ్యోతి. కానీ అది పార్షియల్ గానే అయింది. రాష్ట్రంలో 91 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం 30 లక్షల మందికి. అక్కడ కూడా పార్షియల్ గానే జరిగింది. మరి 6లో 5 అయినాయి అంటున్నారు. 6లో 5 కాలేదు. ఇది నిజం. కానీ ఒక గోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు అందరికీ మోసం చేసినారు. ఎవరికి మోసం చేయలేదు? రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, గొల్ల కుర్మలకు మోసం. ఇవన్నీ కూడా మీరేం చెప్పారు? ఇవాళ రైతులకు 6 విషయాలు చెప్పారు. ఒకటి, రైతు బంధు 15,000 మోసం. 2, కౌలు రైతులకు 15,000 మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 మోసం, వడ్లకు మక్కలకు బోనస్ మోసం, 2 లక్షల రుణమాఫీ మోసం. 6వది మీరు చెప్పింది రైతులకు 24 గంటల కరెంటు, అది మోసం. 6 విషయాలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోని కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఓటేయాలని ఈరోజు ఆలోచిస్తా ఉన్నారు.